ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ sin పవర్ 4x బై cos పవర్ 6x dx. ఇచ్చిన ప్రాబ్లం సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా నోట్ చేద్దాం. ఇది మనకి కంఫర్టబుల్ గా ఉండే విధంగా నోట్ చేద్దాం. మన ఫార్మేషన్ లో sin పవర్ 4x బై cos పవర్ 6x ని ఈ విధంగా నోట్ చేద్దాం. ఏంది cos పవర్ 4x ఇంటూ 1 బై cos స్క్వేర్ x dx. ఈ విధంగా నోట్ చేసుకోవాలి. మల్టిప్లై చేస్తే న్యూమరేటర్స్ అదే వస్తుంది. cos పవర్ 4 ఇంటూ cos స్క్వేర్ cos పవర్ 6x వస్తుంది. సో ఓకే, sin పవర్ 4x బై cos పవర్ 4. sin బై cos అంటే tan కాబట్టి tan పవర్ 4x రాసుకోవాలి. 1 బై cos అంటే secant కాబట్టి 1 బై cos స్క్వేర్ అంటే secant స్క్వేర్ x రాసుకోవాలి. ఓకే, సో డోంట్ కన్ఫ్యూజ్ ఇట్. tan పవర్ 4x దీని వచ్చేసి secant స్క్వేర్ x dx. ఈ విధంగా ఇచ్చిన ఈక్వేషన్ ఈ విధంగా మోడిఫికేషన్ చేయాలి. తర్వాత tan x ఈక్వల్ టు t అనుకోవాలి. పుట్ tan x ఈక్వల్ టు t. tan x ఈక్వల్ t డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ x. సో డివైడ్ x ఆఫ్ tan x అంటే secant స్క్వేర్ x. tan x ను డిఫరెన్షియేట్ చేస్తే secant స్క్వేర్ x వస్తుంది. t ని డిఫరెన్షియేట్ చేస్తే dt బై dx వస్తుంది. dx లెఫ్ట్ సైడ్ వేసుకున్నాం. secant స్క్వేర్ x dx ఈక్వల్ టు dt. సో tan x అంటే t అనుకున్నాం కాబట్టి t పవర్ 4 secant స్క్వేర్ x dx అంటే dt t పవర్ 4 dt. సో గివెన్ ప్రాబ్లం ఈ విధంగా మోడిఫికేషన్ అవుతుంది. t పవర్ 4 ఇంటూ dt అకార్డింగ్ టు దిస్ ఫార్ములా కెన్ అప్లై దెమ్. ఏది ఫార్ములా? ఇది ఇంటిగ్రల్ x పవర్ n dx. సో వాట్ ఈస్ ద ఫార్ములా? x పవర్ n ప్లస్ 1 బై n ప్లస్ 1 ప్లస్ c. అకార్డింగ్ టు దిస్ ఫార్ములా కెన్ అప్లై దెమ్. ఆ ఫార్ములా ప్రకారం ఏమొస్తుంది మనకి? t పవర్ 4 ప్లస్ 1 బై 4 ప్లస్ 1 ప్లస్ c. t పవర్ 4 ప్లస్ 1 అంటే 5 వస్తుంది. t పవర్ 5 బై 5 t పవర్ 5 బై 5 ప్లస్ c. బట్ t అంటే ఏమనుకున్నాం మనము? tan x అనుకున్నాం. t పవర్ 5 అంటే tan పవర్ 5x బై 5. సో ద ఫైనల్ స్టెప్ ఈస్ tan పవర్ 5x by 5 plus c. This is the final answer. Thank you.